ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న సర్వేల్లో అనేక సర్వేలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ తాజాగా ఆర్ఏసీఈ రేస్ ఇచ్చిన సర్వే రిపోర్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ రేస్ సంస్థ ఇచ్చిన సంచలన సర్వే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు గెలుస్తున్నారు అనే దానిపై కులంకష సర్వే అని చెప్పవచ్చు. అయితే దీంట్లో భాగంగా అసలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుపై అభిప్రాయాలను సేకరించడం, వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయాలను ఏకంగా ప్రజల నుంచి రేస్ సంస్థ ఏకంగా కనుగొనడం జరిగింది. దీనికి సంబంధించిన డాటాను ఇప్పుడు ప్రజల్లోకి ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు నియోజకవర్గాల మాదిరిగా ఏ నియోజకవర్గం ఎవరు గెలుస్తున్నారు ఏంటి పూర్తి డాటా ఇప్పుడు మనం చూస్తాం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించిన సెగ్మెంట్ ఒక్కసారి చూద్దాం. అసెంబ్లీలో మొత్తం 175 నియోజకవర్గాలకు శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి మొదలెడితే కుప్పం దాకా ఎవరెవరు ఎక్కడెక్కడ గెలవబోతున్నారు. అయితే ఇక్కడ రేస్ ఇచ్చిన డాటా ప్రకారం జనవరిలో ఒకసారి సర్వే చేశారు, అలాగే మార్చిలో ఒకసారి సర్వే చేశారు, ఇప్పుడు ఏప్రిల్లో ఒకసారి సర్వే చేశారు. ఈ మూడింటిని దగ్గరగా పెట్టి మరి ఈ సర్వే రిపోర్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎవరు కంటెస్టెడ్ చేస్తున్నారు, అధికార పార్టీ నుంచి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి పూర్తిగా ఇప్పుడు మనం డాటా చూద్దాం రండి. ముందుగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన మొదట ఇచ్చాపురం నియోజకవర్గంలో 7వ తారీఖున జనవరిన చేసిన సర్వే రిపోర్ట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, బెండాలం అశోక్ టీడీపీకి తరపు నుంచి గెలుస్తున్నాడు అనే సర్వే రిపోర్ట్లో ఇచ్చారు. ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ ఈ 2 నెలలు తీసుకుంటే మాత్రం అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఇచ్చాపురంలో ప్రియా విజయ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఘన విజయం సాధించేందుకు ఇక్కడ అవకాశాలు ఉన్నట్టుగా రేస్ సంస్థ డాటా ప్రకారం చెబుతుంది. 3 డేట్స్ ఉంటాయండి, ఒకటి జనవరి, ఒకటి మార్చ్, ఒకటి ఏప్రిల్. ఈ 3 నెలలు ఎక్కడెక్కడ ఎవరెవరు అనే దానిపై ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డాటా రేస్ ఇచ్చింది. ఇక పలాస విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పూర్తిగా జనవరిలో కానీ మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ అధికార పార్టీకి సంబంధించిన సిదిరి అప్పలరాజు ఘన విజయం సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది అధికార పార్టీకి సంబంధించి పలాస నుంచి. ఇక టెక్కిలి విజయం కోసం టెక్కిలి కూటమికే ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. అచ్చెన్నాయుడు టెక్కిలిలో గెలిచే ఛాన్సెస్ 100కు 100% కనబడుతున్నాయి. ఎందుకంటే రేస్ ఇచ్చిన డాటా 3 మొత్తం టీడీపీ కూటమికి అయితే కనబడుతున్నాయి. ఇక పాతపట్నం విషయానికి వస్తే మాత్రం 2 నెలలు మాత్రం కూటమికి, గడిచిన ఈ నెల ఏప్రిల్లో మాత్రం అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జనవరి నెలలో 7వ తారీఖు జనవరి నెలలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కనబడుతుంది ఇక్కడ గెలిచేది. అలాగే మార్చిలో కనబడితే కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. తాజాగా మాత్రం ఏప్రిల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన రెడ్డి శాంతి గెలిచే ఛాన్సెస్ ఉన్నట్టుగా ఇక్కడ పాతపట్నంలో కనబడుతుంది. అయితే పాతపట్నంలో అధికార పార్టీ తరపు నుంచి రెడ్డి శాంతి, అలాగే మామిడి గోవిందరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీకి నెలకొంటున్నారు. అలాగే ఇక శ్రీకాకుళం విషయానికి వస్తే అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ధర్మాన ప్రసాదరావు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి అంటూ ఇక్కడ రేస్ సంస్థ డాటా ప్రకారం మనం చూస్తున్నాము. ఆమదల వలస తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించిన కూన రవికుమార్ గెలిచే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి అంటుంది రేస్ సంస్థ. తమ్మినేని సీతారాం ఓటమి చెందే అవకాశాలుగా కనబడుతున్నాయి. కూన రవి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆమదల వలసలో. ఇక హెచ్చర్ల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీకి ఇక్కడ చాలా ఒక సెగ్మెంట్లో టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. జనవరిలో వీళ్ళు సర్వే చేసినప్పుడు అయితే టగ్ ఆఫ్ వార్ కనబడింది, కానీ మార్చ్ ఏప్రిల్లో మాత్రం పూర్తిగా అధికార పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ కిరణ్ కుమార్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కిరణ్ కుమార్ ఉన్నారు అభ్యర్థిగా. అప్పలనాయుడు బీజేపీకి సంబంధించిన నాయుడు ఇక్కడ విజయనగరం హెచ్చర్ల నుంచి నిలబడడం జరుగుతుంది. ఇక శ్రీకాకుళం సంబంధించిన నరసన్నపేట విషయానికి వస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఘన విజయం సాధించబోతున్నారు. బగ్గు రామన్నమూర్తి తెలుగుదేశం పార్టీ నుంచి ఓటమి చెందక తప్పని పరిస్థితి ఇక్కడ రేస్ ఇస్తున్న డాటా ప్రకారం చూస్తే. ఇక రాజ్యం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తున్నారు. ఇక్కడ తాలే రాజేష్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి టీడీపీ మురళీమోహన్ ఓటమి చెందే అవకాశాలుగా సర్వే ఇస్తుంది. పాలకొండు వైఎస్ఆర్సీపీ, కురుపం వైఎస్ఆర్సీపీ, పార్వతీపురం వైఎస్ఆర్సీపీ ఇక్కడ క్లీన్ స్వీప్గా కనబడుతుంది వైఎస్ఆర్సీపీ పూర్తిగా. పాలకొండు, కురుపం, అలాగే పార్వతీపురం ఎక్కడ చూసినా అధికార పార్టీ వైఎస్సీపీ ఘన విజయం సాధిస్తూ ముందుకెళ్తుంది. ఇక విషయానికి వస్తే సత్తూరులో అధికార పార్టీ వైసీపీకి సంబంధించిన రాజన్న దొర గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద. అలాగే బొబ్బిలి నుంచి తెలుగుదేశం పార్టీ కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. శ్వేత చలపతి
కృష్ణకు రంగారావుకు ఆ అధికార పార్టీకి కాకుండా వీళ్ళకైతే ప్రజలు పట్టం కట్టుతున్నారు. బొబ్బిలిలో చీపురుపల్లిలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ బొత్స సత్యనారాయణ ఇక్కడ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. చీపురుపల్లిలో గజపతి నగరం వైఎస్ఆర్సీపీ బొచ్చ అప్పల నరసయ్య కొండాపల్లి వైసీపీ నుంచి అభ్యర్థిగా గెలుపొందే ఛాన్సెస్ కనపడుతున్నట్టుగా రేస్ ఇచ్చిన డేటా ప్రకారం. నెల్లిమర్ల విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ అప్పలనాయుడు బడ్డుకొండ వైసీపీ నుంచి ఘన విజయం సాధించబోతున్నట్టుగా రేస్ చెబుతుంది. విజయనగరంలో వైసీపీ వీరభద్రస్వామి అధికార పార్టీలోకి ఉన్న వైసీపీ ఎక్కువగా కనబడుతుంది. శృంగవరపు పూట వైసీపీ శ్రీనివాసరావు భీమిలి కూటమికే ఛాన్స్ కనబడుతుంది. గంటా శ్రీనివాసరావు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా రేస్ ఇచ్చిన సంస్థ డేటా ప్రకారం చెప్పొచ్చు. విశాఖపట్నం ఈస్ట్ విషయానికి వస్తే కూటమికే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. రామకృష్ణ బాబు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇక్కడ సత్యనారాయణ అధికార పార్టీ వైసీపీలో ఉన్నప్పటికీ కూటమికే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. విశాఖపట్నం సౌత్ విషయానికి వస్తే వైసీపీకి కొంచెం ఫేవరబుల్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాసుపల్లి గణేష్ వైసీపీ నుంచి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి చెన్నబోయిన శ్రీనివాసరావుపై. అలాగే విశాఖపట్నం నార్త్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. కన్నప్పరాజు అధికార పార్టీ వైసీపీ నుంచి ఆయన నిలబడుతున్నాడు ఇక్కడ విశాఖపట్నం నార్త్లో. అయితే బీజేపీ అభ్యర్థి పెనమటస విష్ణుకుమార్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నాడు. ఇతని మీద అధికార పార్టీ వైసీపీ వ్యక్తే గెలవబోతున్నట్టుగా రేసు దాటా చెబుతుంది. విశాఖపట్నం వెస్ట్ విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ మార్చ్ ఏప్రిల్ నెలల్లో వైసీపీకి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. జనవరిలో మాత్రమే కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా రేస్ ఇచ్చిన డేటా ప్రకారం తెలుస్తుంది. ఇక విషయానికి వస్తే విశాఖపట్నం గాజువాక విషయానికి వస్తే మాత్రం టీడీపీ కూటమికే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నాయి. గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఓటమి ఖాయంగా కనబడుతుంది. పల్లా శ్రీనివాసరావు గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక చోడవరం విషయానికి వస్తే మాత్రం చోడవరంలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేసే పరిస్థితి ఎక్కువ కనబడుతుంది. కరణం ధర్మశ్రీ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. సూర్యనాగ సన్యాసరాజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద ధర్మశ్రీ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక మడుగులలో అధికార పార్టీ వైసీపీ ముత్యాల నాయుడు గెలుస్తాడు. అరకు వ్యాలీలో వైసీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. పాడేరులో వైసీపీ, అనకాపల్లిలో కూటమి, పెందుర్తి కూటమి, ఎలమంచిలి ఇక్కడ కూటమి ఎక్కువగా కనబడుతుంది ఇక్కడ కూడా. ఇక పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ కనబడుతుంది. కంబాల జోగులు ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి. వంగలపూడి అనిత మీద బహుశా ఇక్కడ గెలిచే ఛాన్సెస్ జోగులకు ఎక్కువగా కనబడుతున్నాయి పాయకరావుపేటలో. నర్సీపట్నం వైసీపీ కూటమికి టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఉమాశంకర్ గణేష్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి నుంచి పోటీలో ఉంటే చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీలో ఇక్కడ నర్సీపట్నం నుంచి ఉన్నారు. వీళ్ళకు భారీగానే పోటీ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. తుని విషయానికి వస్తే వైసీపీ దాడిశెట్టి రాజా అధికార పార్టీ వైసీపీకి నుంచి గెలుపు ఖాయంగా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ యనమల దివ్యపై దాడిశెట్టి రాజా గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. ఇక ప్రత్తిపాడు విషయానికి వస్తే చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. ఇక్కడ కూడా వైసీపీ వర్సెస్ కూటమికి. పిఠాపురం వైసీపీకి సంబంధించి ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ గెలుపు ఖాయంగా కనబడుతుంది. వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్. ఇక్కడ జనసేనకు సంబంధించిన అభ్యర్థి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నాడు కాబట్టి పిఠాపురంలో అధికార పార్టీ వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. వంగ గీత అధికార పార్టీ నుంచి గెలుస్తుంది మహిళ. పవన్ ఓటమి తప్పదు అంటున్నారు ఇక్కడ. ఇక కాకినాడ రూరల్ విషయానికి వస్తే కూటమికి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. కురసాల కన్నబాబు టీడీపీ నుంచి, వెంకటేశ్వరరావు జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ టీడీపీ కూటమి ఫుల్ ఛాన్సెస్ కనబడుతుంది. ఇక పెద్దాపురం కూటమి. అనపర్తిలో అధికార పార్టీ వైసీపీకి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కాకినాడ సిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఇక్కడ నుంచి గెలుస్తారు. కాకినాడ సిటీ నుంచి వనపాడి వెంకటేశ్వరరావుపై చంద్రశేఖరరావు గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. చంద్రపురం వైసీపీ చాలా దగ్గరగా గెలుపుకు ఛాన్సెస్ కనబడుతున్నాయి. ముమ్మిడివరంలో కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమలాపురంలో కూటమికి వర్సెస్ అధికార పార్టీకి చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. రాజోల్లో కూటమి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. గన్నవరంలో అధికార పార్టీకి వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమికి గన్నవరంలో సైతం ఇక్కడ పోటీ బాగానే ఉంది. కొత్తపేటలో కూటమి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది. బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది జగ్గిరెడ్డిపై. ఇక మండపేట వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. తోట త్రిమూర్తులు అధికార పార్టీ వైసీపీ నుంచి గెలుస్తారు. రాజానగరంలో వైసీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది జక్కమూడి రావు. రాజమండ్రి సిటీ కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. రాజమండ్రి రూరల్ కూటమి. జగ్గంపేట వైఎస్ఆర్సీపీ వర్సెస్ కూటమికి చాలా టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. రంపచోడవరం విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ధనలక్ష్మి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. టీడీపీ అభ్యర్థి మీరాల శిరీషపై
ఇక కొవ్వూరు విషయానికి వస్తే వైసీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. వెంకటరావు వైసీపీ, ముమ్మిడి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫు నుంచి. ఇద్దరు వెంకటరావులు కొట్టుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ అధికార పార్టీ వైసీపీ క్లియర్గా గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. నిడదవోలు వైసీపీ, అచ్చంత వైసీపీ, పాలకొల్లు టీడీపీ కూటమి, నర్సాపురం టీడీపీ కూటమి, భీమవరం వైఎస్ఆర్సీపీ పార్టీ గంధి శ్రీనివాస్ భీమవరంలో గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఉండి వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ కూటమికి తగ్గ ఆఫర్. తనకు వైసీపీ క్లీన్ స్వీప్. కరుమూరి వెంకట నాగేశ్వరరావు గారు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి గెలవబోతున్నారు తణుకులో. తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ వర్సెస్ బొలిశెట్టి శ్రీనివాసరావు. కానీ కూటమియే గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది ఇక్కడ కూడా. ఉంగుటూరు టీడీపీ వైసీపీ వద్ద ఒక పెద్ద పోరే ఉంది. దెందులూరు వైసీపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన, గోపాలపురం వైసీపీ వర్సెస్ కూటమి, పోలవరంలో అధికార పార్టీ వైసీపీకి 100కు 100% గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. పోలవరంలో తెల్లం రాజ్యలక్ష్మి అధికార పార్టీకి సంబంధించిన వైసీపీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. చింతలపూడిలో కూడా వైసీపీ కనబడుతుంది. తిరుపూరులో వైసీపీ కనబడుతుంది. న్యూజివీడ్లో కూడా వైసీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. గన్నవరంలో వల్లభనేని వంశీమోహన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఓటమి దిశగా అడుగులు పడే ఆస్కారం కనబడుతుంది. ఎందుకంటే ఎర్లగడ్డ వెంకటరావు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగా ఇక్కడ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. గన్నవరంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. గుడివాడ కొడాలి నాని కంచి కోట అని చెప్పవచ్చు. కొడాలి నానికి ఇక్కడ గెలుపు ఖాయంగా కనబడుతుంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గుడివాడలో. ఇక కైకలూరులో వైసీపీ, పెడనాలో వైసీపీ, మచిలీపట్నంలో టీడీపీ వర్సెస్ కూటమి వర్సెస్ అదే వైసీపీకి సంబంధించిన టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది. అవనిగడ్డలో కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ. అలాగే పామర్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. వైసీపీకి సంబంధించిన అనిల్ కుమార్ ఘన విజయం సాధిస్తారని రేస్ ఇచ్చిన డేటా ప్రకారం ఇక్కడ చూస్తున్నాము. పెనమలూరులో కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. పెనమలూరులో బహుశా జోగి రమేష్ ఈసారి అధికార పార్టీ వైసీపీ నుంచి ఓటమి చెందక తప్పని పరిస్థితి. బోడే ప్రసాద్ టీడీపీలో ఉన్న వ్యక్తి గెలిచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. విజయవాడ విషయానికి వస్తే, విజయవాడ బెస్ట్ విషయానికి వస్తే వైసీపీకి సంబంధించిన టీడీపీ టగ్ ఆఫ్ వార్ కనబడుతుంది ఇక్కడ కూడా. విజయవాడ సెంట్రల్లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఇక్కడ విజయవాడ సెంట్రల్లో. విజయవాడ ఈస్ట్ విషయానికి వస్తే వైసీపీ దేవినేని అవినాష్ గెలుస్తారని ఇక్కడ డాటా చెబుతుంది. మైలవరంలో కూటమికి ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. నందిగామలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే జగ్గాపేట విషయానికి వస్తే వైసీపీ గెలిచే ఛాన్సెస్ కనబడుతుంది. ఇక పెదకురుపాడులో కూడా వైసీపీ గెలుస్తుంది. తాడికొండ విషయానికి వస్తే కూటమి గెలుస్తుంది. మంగళగిరిలో కూటమి ఈసారి నారా లోకేష్ ఘన విజయం సాధించేటట్టుగా కనబడుతుంది మంగళగిరిలో అని రేస్ ఇచ్చిన డాటా ప్రకారం తెలుస్తుంది. మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆమె నిలబడడం జరిగింది నారా లోకేష్ మీద. కావున నారా లోకేష్ ఈసారి గెలుస్తారు అన్నట్టుగా ఈ డాటా అయితే ఇవ్వడం జరిగింది. ఇక పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. అంబటి మురళి వైసీపీ నుంచి ఓటమి చెందుతారు. దూళ్లపల్లి నరేంద్ర కుమార్ గెలుస్తారని ఇక్కడ రేస్ ఇచ్చిన డాటాలో మనం చూస్తున్నాము. వేమూరు విషయానికి వస్తే అధికార పార్టీ వైసీపీ అశోక్ బాబు గెలుస్తారని ఇక్కడ చెప్తుంది. రేపల్లి కూటమి. తెనాలిలో వైసీపీకి సంబంధించిన పార్టీ అనవ శివకుమార్ అనే వ్యక్తి అధికార పార్టీ నుంచి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. జనసేనకు సంబంధించిన నాదెళ్ల మనోహర్ ఇక్కడ ఓటమి చెందే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక బాపట్ల విషయానికి వస్తే బాపట్లలో వైసీపీ గెలుస్తుంది. ప్రతిపాడులో కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. గుంటూరు వెస్ట్లో వైసీపీ విడుదల రజని ఘన విజయం సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అధికార పార్టీకి సంబంధించిన ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు విడుదల రజని గారు. ఈసారి ఖచ్చితంగా ఆమెకు గెలుపు తథ్యంగా కనబడుతుంది. గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే గుంటూరు ఈస్ట్లో వైసీపీ ఫాతిమా మహమ్మద్ అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేత, మహిళా నేత గెలుస్తుందని తెలుస్తుంది. ఇక చిలకలూరిపేటకు సంబంధించిన కూటమి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. చిలకలూరిపేటకు సంబంధించిన మనోహర్ నాయుడును అధికార పార్టీ వైసీపీ నిలబెట్టింది. కానీ ఇక్కడ ప్రతి పార్టీ పుల్లారావు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా రేస్లో చెప్తుంది డాటా. ఇక నర్సరావుపేటలో అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ, సత్తెనపల్లిలో టీడీపీ కూటమి అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన అంబటి రాంబాబు ఓటమి చెంది కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ అధికారంలో పార్టీకి ఢీ కొడుతూ ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా తెలుస్తుంది కూటమి సత్తెనపల్లిలో. ఇక వినుకొండ విషయానికి వస్తే వినుకొండలో వైసీపీ, గురిజాలలో వైసీపీ, మాచర్లలో వైసీపీ, ఎర్రగొండపాలెంలో వైసీపీ, దర్శిలో వైసీపీ, పార్చూరులో కూటమి, అద్దంకిలో కూటమి,
చీరాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వెంకటేష్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి గెలుస్తున్నారు. ఇక సంతులపాడు మెరుగు నాగార్జున అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి మెరుగు నాగార్జున గెలుస్తారని ఇక్కడ రేస్ డాటాలు చెబుతుంది. ఒంగోలులో వైసీపీ, కందుకూరు వైసీపీ, కొండాపి వైసీపీ, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, కనిగిరి వైసీపీ, కావలి వైసీపీ, ఆత్మకూరు వైసీపీ, కొవ్వూరు వైసీపీ. నెల్లూరు సిటీ విషయానికి వస్తే నెల్లూరు సిటీ ఇక్కడ అధికార పార్టీ వైసీపీ ఓటమి చవి చూస్తుందని, కూటమికే ఛాన్సెస్ ఎక్కువ కనబడుతున్నట్టుగా రేస్ డాటా చెబుతుంది. నెల్లూరు రూరల్ విషయానికి వస్తే వైసీపీకి ప్రస్తుతం ఈ నెలనైతే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందో తెలియదు. సర్వేపల్లిలో వైసీపీ, గూడూరులో వైసీపీ, సుల్లీరుపేటలో వైసీపీ, వెంకటగిరి వైసీపీ, ఉదయగిరి వైసీపీ, బద్వేల్ వైసీపీ, రాజ్యంపేట వైసీపీ, కడపలో అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచి ఘన విజయం సాధిస్తారు ముఖ్యమంత్రిగా. తాను ఎమ్మెల్యే స్థానం అయితే పులివెందుల నుంచి తన సొంత గడ్డ అని చెప్పవచ్చు అధికార పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రవీంద్రనాథ్ రెడ్డి తనపై నిలబడుతున్నారు జగన్ గారిపై, కానీ అధికార పార్టీకే మొగ్గు చూపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లు పడతాయి ఇక్కడ నుంచి క్లియర్గా. పులివెందులను అయితే జగన్దే అని చెప్పవచ్చు. కమలాపురం వైసీపీ, జమలమడుగు వైసీపీ. ప్రొద్దుటూరులో మాత్రం వైసీపీకి ఛాన్సెస్ తక్కువ కనబడుతున్నాయి. అధికార పార్టీ కూడా సంబంధించిన వైసీపీ ఒకటేసారి అంటే జనవరిలో పాజిటివ్ ఉంది, తర్వాత మార్చి ఏప్రిల్లో కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మైదకూరు, ఆలగడ్డ వైసీపీ, శ్రీశైలంలో వైసీపీ, నందికొట్కూరు వైసీపీ, కర్నూలు టగ్ ఆఫ్ వార్, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగనపల్లె కూటమి, వైసీపీ బుగ్గన రాజేంద్రనాథ్ దోన్ నుంచి విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. పత్తికొండ వైసీపీ, కొడమూరు వైసీపీ, ఎమిగనూరు వైసీపీ, మంత్రాలయం వైసీపీ, అదోని వైసీపీ, ఆలూరు వైసీపీ, రాయదుర్గ్ వైసీపీ, ఉర్వకొండ వైసీపీ, గుంటకల్ వైసీపీ, తాడిపత్రి వైసీపీ, సింగనమల వైసీపీ, అనంతపురం అర్బన్ వైసీపీ, కళ్యాణదుర్గ్ వైసీపీ, రాప్తాడు వైసీపీ. రాప్తాడులో ప్రకాష్ రెడ్డి గారు అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ పరిటాల సునీతపై ప్రకాష్ రెడ్డి ఘన విజయం సాధించబోతున్నట్టు తెలిసింది. మడకశిరి వైసీపీ. హిందూపురంలో ఈసారి కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కూటమికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. దీపిక అధికార పార్టీ నుంచి వైసీపీ నుంచి నిలబడ్డప్పటికీ హిందూపురంలో బాలకృష్ణకే మెజార్టీ ఓట్లు పడే ఆస్కారం కనబడుతుంది. పెనుగొండలో సవిత వర్సెస్ ఉషశ్రీచరణ్ పోటీ హోరాహోరీగా ఉంటే చివరిగా ఉషశ్రీచరణ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉంది పెనుకొండలో వైసీపీకే. ఇక పుట్టపర్తిలో వైసీపీ, ధర్మవరం వైసీపీ, కడిరి వైసీపీ, తంబలపల్లి వైసీపీ, పీలేరు వైసీపీ, మదనపల్లి వైసీపీ, పుంగనూరు వైసీపీ, చంద్రగిరి వైసీపీ, తిరుపతి వైసీపీ, శ్రీకాళహస్తి వైసీపీ, సత్యవీడు వైసీపీ, నగరిలో దారుణంగా ఆర్కే రోజాకు ఓటమి పక్కా తెలుస్తుంది. భానుప్రకాష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఇక్కడ గెలిచే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయని నగరిలో మనకు రేస్ ఇచ్చిన సర్వే రిపోర్ట్లో క్లియర్గా చెబుతుంది. రోజాకు ఛాన్సెస్ అయితే లేవన్నట్టుగా. గంగాధర నెల్లూరు వైసీపీ, చిత్తూరు వైసీపీ, పూతలపట్టు వైసీపీ, పాలమనేరు వైసీపీ, కుప్పంలో కేఎస్ భరత్ వైఎస్ఆర్సీపీ వర్సెస్ నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా టగ్ ఆఫ్ వార్ అని చెప్పాలి ఇద్దరికి కూడా. కుప్పంలో కనుక చంద్రబాబు ఓడిపోతే ఇక ఫినిష్ అని చెప్పవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ 175 గాను 175 నియోజకవర్గాలకు ఈ మాదిరిగా డాటా అయితే మనం ఇప్పటిదాకా చూడడం జరిగింది. మన ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఎవరెవరు ఎక్కడెక్కడ గెలుస్తున్నారు అనే దానిపై, ఎందుకంటే ఈ రేస్ ఇచ్చిన డాటాలో 3 టైప్స్ ఉంది. ఒకటి జనవరి నెలల్లో వాళ్ళు డాటా సేకరించుకున్నారు సర్వే, అలాగే మార్చ్ ఏప్రిల్ నెలల్లో డాటా సేకరించుకుని వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక మొత్తం 175కు 175 స్థానాలకు గాను ఎలా ఉంటుంది అనేది చూస్తే కనుక మొత్తం 175 స్థానాలకు గాను 137 స్థానాలు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కూటమికి కేవలం 38 స్థానాలు మాత్రమే కూటమికి గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నట్టుగా ఇక్కడ డాటా అయితే రావడం అయితే జరిగింది. మనకు 137 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కంఫర్టబుల్గా అధికారంలోకి వస్తారని ఈ డాటా ఇవ్వడం జరిగింది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే మాత్రం వైసీపీకి 48.30%, ఇక టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసినప్పటికీ కూడా 44.80%కు
మొత్తం ఓట్ షేర్ కనబడుతుంది. ఓట్ షేర్ యాజ్ ఆన్ 16 ఏప్రిల్ విషయానికి వస్తే అంటే నిన్నటికే ఒక్కసారి చూస్తే అధికార పార్టీకి భారీగా ఓట్ షేర్ పెరిగి 50.80% ఓట్ షేర్ ఉంటే కూటమికి కేవలం 43.30% మాత్రమే కూటమికి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఓట్ శాతం, ప్రస్తుత ఓట్ శాతం అయితే జగన్కు ఖచ్చితంగా 50% అయితే జనాలు ఉన్నారు. కూటమికి కేవలం 43-44% ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరుపై మీ అభిప్రాయం తెలపండి అని రేస్ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో బాగుంది అని ఏకంగా 54.0% బాగుందని చెప్పారు. పర్వాలేదు అన్న వాళ్ళు ఎంతమంది అంటే 26.0%. ఇక బాగా లేదు అన్న వాళ్ళు 16%, చెప్పలేము అన్న వాళ్ళు 4%. అంటే 20% తీసేయి, బాగోలేదు చెప్పలేము ఈ రెండు కలిపితే 20%. 16 + 4% 20% తీసేస్తే దాదాపుగా 50 + 26 80% ప్రజలు జగన్కు జై కొడుతున్నారు. ఇది క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక్కడ మీరే చూడొచ్చు రేస్ ఇచ్చిన సర్వే రిపోర్ట్లో. ఇక వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారని 61.0% మంది అంటే కేవలం 31.0% మాత్రమే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. ఇతరులు అటు ఇటు కాని వాళ్ళు ఒక 8% కనబడుతుంది. అంటే ఆల్మోస్ట్ 80% ఇక్కడ కూడా కనబడుతుంది. అంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 132 నుంచి 138 అంటే దాదాపుగా 140 సీట్లు వచ్చి ఘన విజయం సాధిస్తాడు. గెలవడం కాదు, సీట్లలో కూడా ఇంచుమించు ఈ మాదిరిగా వస్తుంది అనేటట్టు వీళ్ళు ఇచ్చిన రేస్ ఇచ్చిన డేటా ప్రకారం. అది కూడా వాళ్ళు దాదాపుగా ఏప్రిల్ 4-16 దాకా చేశారు. అంటే నిన్నటి దాకా ఈ సర్వే రిపోర్టు ఆధారంగా అప్ టు డేట్ డేటాను అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిపై. ఇన్ని సర్వేలు చూస్తున్నాము, ఎన్ని సర్వేలు చూసినా ఒక్కటే మాట, అది గెలుపు జగన్దే, జగన్కే ప్రజల పట్టం కడుతున్నారు తప్ప ఇంకొక ఆలోచన కానీ ఇంకోటి లేదు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇది అసలు కథ.